ఈ వీడియోలో నేను మీకు మన ముక్కులో ఉండే వెంట్రుకలు పీక్కోవటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటి చెప్తాను. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేప్పటికి అసలు ఈ ముక్కులో ఉండే వెంట్రుకలు ఏం చేస్తాయో చెప్తాను, ముందు తెలుసుకోండి. ఈ ముక్కులో ఉండే వెంట్రుకలు అనేవి మనం ఎప్పుడైతే గాలి పీల్చామో గాల్లో చాలా రకాల బ్యాక్టీరియా అలాగే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. ఇవేంటంటే మన బాడీలోకి వెళ్ళకోకుండా ఉంటాయి. ఈ ముక్కులో ఉండే వెంట్రుకలు అనేవి న్యాచురల్ ఫిల్టర్స్గా అయితే పనిచేస్తాయి. ఇవేం చేస్తాయంటే ఆ డస్ట్ కానీ సూక్ష్మజీవులు కానీ మన ముక్కులోకి వెళ్ళకోకుండా మన ముక్కులోనే ఆపేస్తాయి అనమాట. అదే మీరు కనుక ఆ ముక్కులో ఉండే వెంట్రుకలు పద్దాకలు పీకుతూ ఉన్నారనుకోండి, మీ ముక్కుకుండే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోద్ది. అలాగే మీరు ఎప్పుడైతే ఆ ముక్కులో ఉన్న వెంట్రుకలు పీకారో దాని నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది, దురద, ఇలాంటి సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి ఏమైందంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి లేనిపోని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ముక్కులో ఉన్న వెంట్రుకలు అనేవి పీక్కోమాకండి. ఒకవేళ ఎక్కువగా పెరిగితే కనుక లైట్గా కట్ చేసుకోండి, అంతేకాని గట్టిగా లాగేసేసి పీక్కోమాకండి. అలా చేయటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా నష్టపోతారనమాట. కాబట్టి మీకు అర్థమైంది కదా ముక్కులో ఉన్న వెంట్రుకలు పీక్కోవడం వల్ల కలిగే నష్టాలేంటో. కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ మీరు మాత్రం ముక్కులో ఉన్న వెంట్రుకలనే పీక్కోమాకండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.